ఎంతో క్రిస్పీగా టేస్టీగా ఉండే మార్కెట్ స్టైల్ పొటాటో చిప్స్ పాపడ్స్ ఇంట్లోనే ఈజీగా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. వీటిని ఒక్కసారి చేసి పెట్టుకుంటే సంవత్సరం పాటు స్టోర్ చేసుకోవచ్చు. అవసరం ఉన్నప్పుడు వేయించుకొని వీటిని ఎంజాయ్ చేయొచ్చు. ఇవి స్నాక్స్ లాగా కానీ రైస్లోకి సైడ్ డిష్ లాగాని తినడానికి చాలా బాగుంటాయి. ఇవి కొత్త ఆలుగడ్డలతో చేస్తే చాలా బాగా వస్తాయి. ఇప్పుడు మార్కెట్లో ఎక్కువగా కొత్త ఆలుగడ్డలు దొరుకుతున్నాయి. ఆలుగడ్డలన్నీ ఒకే సైజులో ఉండేలాగా చూసి తీసుకొచ్చుకోవాలి. వీటిని పైన మట్టంతా పోయేలాగా నీట్గా వాష్ చేసుకొని అన్నీ ఇలా పొట్టు తీసి పెట్టుకోవాలి. ఈ ఆలుగడ్డలన్నింటినీ స్లైసర్తో ఇలా చిప్స్ లాగా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. ఇలా అన్ని ఆలుగడ్డలను చిప్స్ లాగా చేసేసుకోవాలి. ఈ చిప్స్ అన్నింటినీ వాటర్లో వేసి హాఫ్ అన్ అవర్ నానబెట్టాలి. ఇలా నానబెట్టడం వల్ల ఈ ఆలుగడ్డలోని స్టార్చ్ అంతా వాటర్లోకి వస్తుంది. ఈ చిప్స్ స్టిఫ్గా అవుతాయి. ఒక బౌల్లో వాటర్ తీసుకొని మరగబెట్టుకోవాలి. దీంట్లో 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. కేజీ ఆలుగడ్డలకు 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది. ఇవి మరుగుతున్నప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఆలుగడ్డ చిప్స్ని వేసి 1 నిమిషం పాటు ఉడకనివ్వాలి. ఇవి చాలా తొందరగా ఉడుకుతాయి. ఎక్కువగా ఉడికిపోతే మెత్తగా అయిపోయి ఒకదానికొకటి అంటుకుపోతాయి. కాబట్టి 1 నిమిషం ఉడకనివ్వాలి. ఈ చిప్స్ ఇలా ఉడికిన తర్వాత వీటన్నింటినీ తీసి ఒక జాలి లాంటి గిన్నెలో వేసుకోవాలి. వీటిని డైరెక్ట్ సన్లైట్లో క్లాత్ పైన కానీ పాలిథిన్ కవర్ పైన కానీ ఒకదాని పక్కకు ఒకటి ఇలా అంటుకోకుండా పెట్టాలి. ఇలా ఎండబెట్టడం వల్ల ఇవి చిప్స్ అంటుకోకుండా సపరేట్గా వస్తాయి. ఇవి వేడిగా ఉన్నప్పుడే ఎండబెట్టుకోవాలి. వీటిని 2-3 రోజులు ఎండలో మంచిగా ఎండబెట్టుకోవాలి. ఇవన్నీ ఇలా మంచిగా డ్రై అయ్యి ఇలా గట్టిగా అయిన తర్వాత వీటిని ఎయిర్టైట్ బాక్స్లో స్టోర్ చేసుకుంటే 1 ఇయర్ వరకు ఉంటాయి. వీటిని తినాలి అనుకున్నప్పుడు ఆయిల్లో ఇలా ఫ్రై చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. ఇవి చాలా ఫాస్ట్గా ఫ్రై అవుతాయి. వీటిని మనం ఆల్రెడీ సాల్ట్ వేస్ట్ చేసాం కాబట్టి ఇవి కొద్దిగా సాల్టీగా ఉంటాయి. స్పైసీగా కావాలనుకుంటే దీనిపైన కొద్దిగా మిర్చి పొడిని స్ప్రింకిల్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. వీటిని ఈవినింగ్ స్నాక్స్ లాగా తినొచ్చు, రైస్లోకి సైడ్ డిష్ లాగా కూడా తినొచ్చు. ఈజీగా టేస్టీగా ప్రిపేర్ చేసుకునే ఈ పొటాటో చిప్స్ రెసిపీ మీకు నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉన్నాయో కామెంట్స్లో చెప్పండి. ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి.